చేశాడు, రిజర్వేషన్లు రద్దు చేశాడు, బ్యాక్లాగ్ పోస్టులన్నీ రద్దు చేశాడు, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు, కేంద్ర సబ్సిడీలన్నీ రద్దు అయిపోయినాయి. కేంద్రం జాతీయ స్థాయిలో ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇస్తే డబ్బులు లేకుండా దళితులకు మోసం చేశాడు, అన్యాయం చేశాడు. ఇంకో పక్క అంబేద్కర్ స్టడీ సర్కిల్ పోయింది. నేను ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాను. ఇప్పుడు వచ్చాయా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, ఎస్సీల్లో కారు డ్రైవర్ కాకుండా కారు ఓనర్ చేయాలని ఎన్నో కార్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇతని అహంకారం ఎంతవరకు పోయిందంటే మా పెద్ద ఆయన పాపం తమ్ముడు భుజాల పైన ఎక్కి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఉత్సాహం చూస్తా ఉంటే నవ యువకుడు అయిపోయాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మన కూటమిని గెలిపించడానికి ఎంత అహంకారో ఈ జగన్మోహన్ రెడ్డి. దళితులు గుర్తుపెట్టుకోవాలి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరుతో నేను విదేశీ విధానం పెడితే, విద్యా విధానం పెడితే దాన్ని రద్దు చేసి ఈయన పేరు పెట్టుకొని ₹1 ఇవ్వని దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాదు, ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరైనా దళితులు ప్రశ్నించే పరిస్థితిలో మీరున్నారా? మాట్లాడే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రశ్నించకూడదు, నిలబడకూడదు, నోరెత్తకూడదు. ఎత్తే కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళని హతం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరైనా స్వరం విప్పితే వాళ్ళ గొంతు నొక్కేశాడు, లేకుంటే చంపేసే పరిస్థితికి వచ్చాడు. 6,000 మంది పైన తప్పుడు కేసులు పెట్టాడు. 188 మంది దళితులు చంపేశాడు. ఇక్కడే తమ్ముళ్ళు ఈస్ట్ గోదావరిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశారంటే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీలో తిరుగుబాటు వచ్చింది. నిన్న అనంతబాబు రంపచోడవరం నియోజకవర్గంలో అంబేద్కర్ గారి దండేసి ఊర్లో వాళ్ళతో తిరుగుబాటు చేసి తరుముకున్నారు. అన్ని గ్రామాల్లో ఇదే జరగాలి. దళితులు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తానే సప్లాన్ పెడతా, 27 పథకాలు రివైవ్ చేస్తా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడతా, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా. మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలదని మరొకసారి దళిత సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 13 పోలింగ్కి పోయినప్పుడు ప్రతి ఒక్క దళితుడి యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు మిమ్మల్ని ఆలోచించమంటున్నాడు. నేను అదే కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈ రోజు నుంచి మీరు ఆలోచించండి, మీరు మీ పిల్లలు ఆలోచించండి, మీరు మీ భార్యతో సమావేశం కండి, గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడండి, బంధువులతో మాట్లాడండి. నేను చెప్పింది వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించమని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన పేదల మనిషి అంట, నేను పెత్తందారంట. ఏం తమ్ముళ్ళు, సిబిఐ ఈడీ 43,000 కోట్ల రూపాయల అవినీతి సంపాదించాడని ఛార్జ్షీట్ వేశారా లేదా? వేస్తే పేదవాడా? ఈరోజు ఈ రాష్ట్రంలో ధనికుడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరన్నా మిమ్మల్ని అడుగుతున్నా. అది పాతది 43,000 కోట్లు. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఏమైపోయినాయని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా,
పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టిన వాడిని నేను పెత్తందారునా? అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వాడు పెత్తందారుడా? మీరే ఆలోచించండి. ఇంకో పక్కన విదేశ విద్యోన్నతి పేద పిల్లల కోసం పెట్టాను. నేను పెడితే కొన్ని వేల మందిని ప్రపంచం అంతా చదివించాను. పేద పిల్లల్ని చదివించిన నేను పెత్తందారా? ఆ స్కీముని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడా? మీరే ఆలోచించండి. ఈయన కూతుర్లో మాత్రం లండన్లో చదవాలి, అమెరికాలో చదవాలి, పేదవాడి పిల్లలు మాత్రం చదువుకోకూడదు. ఇది ఎక్కడ న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. డబ్బు లేని పిల్లల్ని, తెలివైన పిల్లల్ని ఎక్కడ కావాలంటే అక్కడ చదివించడం నా బాధ్యతగా తీసుకున్నా, చదివించా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ పిల్లల్ని బాగా చదివించి ఉన్నత ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడం మా కర్తవ్యం. చేస్తామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. నేనేమైనా ఒక్కసారైనా కరెంట్ ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు? పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయల కరెంట్ ఛార్జీలు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అయిందా లేదా? 9 సార్లు పెంచారా లేదా? కరెంట్ ఛార్జీలు పెంచని నేను పెత్తందారుని 9 సార్లు పెంచి మీ నడ్డి విరగొట్టిన వాడు పెత్తందారుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకోసారి తమిళ్లో మద్యం, ఇక్కడ కూడా మా మందు బాబులు ఉంటారు, ఉన్నారా? రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని మళ్ళా తెల్లవారితో పనికి పోవాలనుకుంటారు, అవునా కాదా? మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే జే బ్రాండ్ పెట్టాడు. ఆయనే తయారు చేస్తాడు, ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు, ఆయనే అమ్మతాడు. అందుకే 260 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అయింది? ఇప్పుడు ఎంత అయింది? మా తమ్ముడు తెచ్చేశాడు. ఆ క్వార్టర్ రూపాయలు 60 రూపాయల నుంచి 200 అయింది, అవునా కాదా? దీనివల్ల లాభమా నష్టమా మీకు? అందులో 140 రూపాయలు ఎవడికి పోతుందా డబ్బులు? మీ ఊర్లో కిరాణా కొట్టులు, తోపుడు బండిలు, ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా తమ్ముళ్ళు? బ్రాంచీ షాపులో ఉన్నాయా ఆన్లైన్ పేమెంట్లు? ఏంటి రహస్యం? డబ్బులు నేరుగా ఎవడికి పోవాలి? సైకోకు పోవాలి. అంటే ఒక క్వార్టర్ బాటిల్ తాగితే దినానికి 140 రూపాయలు, 2 క్వార్టర్లు తాగితే కిక్కెక్కలేదని 320 రూపాయలు, 2 క్వార్టర్లు తాగితే నాసి రకం. నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, అవునా కాదా? కొంతమంది చనిపోతున్నారు, మా ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతున్నాయి. అంటే మనుషులు చచ్చినా లెక్కలేదు, దానికి కూడా కావాలని చంపేసి శవ రాజకీయం చేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను అడుగుతున్నా, ఎవరు పెత్తందారుడు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్లో ఇసుక, గోదావరి ఉంది, ఇక్కడ ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరికిందా ఇసుక? తెలుగుదేశంలో ఉచితంగా ఇచ్చావా లేదా? అప్పుడు ట్రాక్టర్ ఎంత? 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు ట్రాక్టర్ ఎంత? 5000. 4000 ఎక్కడికి పోతా ఉంది? తాడేపల్లి కొంపకు పోతా ఉంది. ఇప్పుడు ఆ డబ్బులు కొంత మీకు పంపిస్తున్నారు. అప్పుడే మద్యం వచ్చింది, డబ్బులు వచ్చాయి, ఓట్లు కొంటారు, మళ్ళా మీ శ్రమను కూడా దోచుకునే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్లో దేశంలో ధనిక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు
రిచెస్ట్ మ్యాన్ ఎవరు? జగన్. అవునా కాదా? పేదవాళ్ళు ఎక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అవునా కాదా? మీకు 10 రూపాయలు ఇస్తున్నాడు. ఎంత దోచేస్తున్నాడు? ఎంత దోచేది? 10 రూపాయలు ఇచ్చి మీ బుగ్గలు నిమిరి తల మీద చెయ్యి పెట్టి ముద్దులు పెట్టి 100 రూపాయలు లాగేస్తున్నాడు. అవునా కాదా అని అడుగుతున్నా. పన్నులు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? అన్ని ప్రియమైనయా లేదా? ఇవన్నీ చేసి మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి వల్ల మీరు చూస్తే ఓసారి నాకు బాధేస్తుంది. 2014 రాజకీయ చైతన్యం ఉండే ప్రాంతం ఈ ప్రాంతం. విభజన జరిగింది. నేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. ఆ రోజు హైదరాబాద్ నుంచి వచ్చాం. తెలంగాణ తలసరి ఆదాయం మనకంటే 30% ఎక్కువ ఉంది. వాళ్ళకంటే మనం 30% తక్కువ ఉన్నాం. నేను ఆ రోజు అమరావతి కోసం, పోలవరం కోసం పరిశ్రమలు తెచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయా. 2019కి ఆ వ్యత్యాసాన్ని 27% తగ్గించా. అంటే 8% తగ్గింది. ఈరోజు మీరు చూస్తే 2024కి మనకు తెలంగాణకు వ్యత్యాసం 45% అయ్యింది. అంటే 18% పెరిగిపోయింది. రేపు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే తెలంగాణ మనకు అందుబాటులో ఉన్న మీరు కూడా అక్కడికి పోయి పాసి పనులు చేసుకోవాలి తమ్ముళ్ళు. ఇక్కడ ఎలాంటి ఉపాధి ఉండదు. అవునా కాదా? నిజమైతే చంద్రబాబు ఎత్తండి. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి పోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోతేనే భవిష్యత్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికి పంపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించి ఒక్కొక్కసారి విమర్శతోనే సరిపోదు, మీకేం చేస్తానో కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే నేను వచ్చా. సంపద సృష్టి ఉండమా సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి నేను. మాటలతో సంపద రాదు, అభివృద్ధితో సంపద వస్తుంది. ఒక రోడ్డు వేస్తాం, ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఒక కాలేజ్ వస్తుంది, ఒక అభివృద్ధి జరుగుతుంది. ఆటోమేటిక్గా భూమి విలువలు పెరుగుతాయి. మీ యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా అనేక లాభాలు వస్తాయి. దీనివల్ల ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. అప్పులు చేయడం అభివృద్ధి కాదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం శాశ్వతం కాదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక ట్యాంక్ ఉంటుంది. ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి. అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళాయిలో నీళ్లు వస్తాయా? కొంత సమయమైనాక ఏమవుతుంది? బురద నీళ్ళు వస్తాయి. బింది కడుక్కోవడానికి కూడా నీళ్లు దొరకవు. అవునా కాదా? ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన ఎట్లుందంటే కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. నేను చెప్పింది వాస్తవం. మీరు గోదావరి ఉంది, కర్నూలులో పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారు, శుభ కార్యక్రమాలు మానేశారు, వారానికి ఒక్కసారే స్నానం చేస్తున్నారు. బాధ అనిపించదా మీకు? దుర్మార్గమైన పాలన అవునా కాదా ఇది? దుష్టుల పాలన అవునా కాదా ఇది? అందుకే సంపద సృష్టించడం తెలిసిన పార్టీ, చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తా, పేదవాళ్లకు పంచతా, నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తా. మళ్ళీ జాబు కావాలంటే అది నా బ్రాండ్. గంజాయి రావాలంటే గంజాయి పోవాలంటే
అది మన బ్రాండ్. ఒకటే చెప్తున్నా, నేను వచ్చిన 100 రోజుల్లో గంజాయి ఉండదు, డ్రగ్గులు ఉండవు, జే బ్రాండ్ మద్యం ఉండదు, ఇసుక కొరత ఉండదు. నమ్మకమేగా తమ్ముళ్ళు? కరెంటు ఛార్జీలు పెరగవు. అదే మారిగా నేను ఇచ్చే హామీ మీ అందరికీ సూపర్ 6 అదిరిపోయే కార్యక్రమం తీసుకొస్తున్నా. ఈసారి నేను మా ఆడబిడ్డలను చూసా, కడుపు నిండింది ఈరోజు నాకు. పెద్ద ఎత్తున వచ్చారు మా ఆడబిడ్డలు. మీ మీదే నాకు నమ్మకం. మీకోసం అనేక కార్యక్రమాలు చేశాను. మీకు ఏదైనా మంచి చేసిందంటే తెలుగుదేశం పార్టీని, అవునా కాదా? ఎవరిచ్చారమ్మా ఆస్తిలో సమాన హక్కు మీకు? ఎన్టీ రామారావు గారు. విద్య విషయంలో మొట్టమొదటిసారిగా పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లో 8% రిజర్వేషన్ ఆడబిడ్డలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అది 50% అయ్యింది. తర్వాత నేను వచ్చినాకనే డాక్రా సంఘాలు పెట్టా, పొదుపు ఉద్యమం నేర్పించా, చదువుకోని మహిళలను వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పంపించి మీ దగ్గర అక్కడ చదివించగలిగామంటే, వాళ్లకు విషయాలు చెప్పగలిగామంటే, అది నేను మా చెల్లెమ్మలకు ఇచ్చిన ధైర్యం, మీ చేతికి ఇచ్చినటువంటి ఒక హస్తం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏమమ్మా, ఎవరిచ్చారు మీకు వంట గ్యాసు? దీపం ఎవరు పెట్టారు? ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు ఎవరు కట్టించారు? మొన్న కూడా మీరు చూశారు, తెలుగుదేశం పార్టీలో ఆడబిడ్డలందరికీ 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశానా లేదా? నేను ఇప్పుడు అందుకే వచ్చా మళ్ళా మీ ముందుకి. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆంక్షలు లేవు. నేను ప్రారంభించిన డిజిటల్ కరెన్సీని నేరుగా మీ అకౌంట్లకి డబ్బులు వేసే బాధ్యత నాదని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. అంతటితో వదిలిపెట్టరు. ఈ డబ్బులు మీకు ఇచ్చి ఏం చేయాలనో, డబ్బులు ఎక్కువ సంపాదించే మార్గం నేర్పిస్తా. రెండోది, తల్లికి వందనం. ఈ పిల్లలే మన ఆస్తి. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది. జనాభా తగ్గిపోతే చెట్లతో రాజ్యం ఉండదు, పుట్టలతో రాజ్యం ఉండదు, జంతువులతో రాజ్యం ఉండదు. అందుకే ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు వీళ్ళు. అందుకే తల్లికి వందనం ప్రారంభిస్తానని మీ అందరికీ